1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్బి చెప్పిన కున్బి లేదా కన్బి బీసీ కులంలో పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఏ మతమైనా అది చెప్తుంది. మీ అమ్మను ప్రేమించు, ఇతరుల వాళ్ళ అమ్మని, ఫ్రెండ్ వాళ్ళ అమ్మని గౌరవించు. నా మతాన్ని ప్రేమిస్తా, అన్య మతాన్ని, నా ఫ్రెండ్ వాళ్ళ మతాలని, ఇతరుల మతాలని గౌరవిస్తా. ఛత్రపతి శివాజీ మత సామరస్యం పాటించి హిందూ ముస్లిం భాయి అని పాఠాలు నేర్పిన మహోన్నత వ్యక్తి. కరెక్ట్. ఇంత గొప్ప శివాజీకి మహారాజు పట్టాభిషేకం జరగకుండా శూద్ర జాతి అన్న నెపంతో కిరీటం పెట్టకుండా ఆపివేసింది మాత్రం ఒక మనువాద భావజాలం. అదే ఇప్పుడు మళ్లీ సమాజంలో విస్తరణ జరుగుతుంది. సో మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చేయడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు. కారణం శివాజీ శూద్రుడు కాబట్టి రాలేదు. పైసలు ఇస్తే వచ్చి అది కూడా ఒక క్షత్రియుడని అబద్ధం చెప్పి అట్లా చెప్పినదంతా. సో హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే రాజయ్య హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గగాభట్టు లేదా గంగుభట్టు అనే బ్రాహ్మణ్ణి అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకం చేయడానికి పిలిపిస్తే కాలి బొటన వేలుతో గంగాభట్టుడు శివాజీ మహారాజు నుదుటికి తిలకం దిద్ది రాజ్యాభిషేకం లేదా పట్టాభిషేకం చేశాడు. కరెక్ట్. వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులందరూ వ్యతిరేకం కాకపోవచ్చు, కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహాచక్రవర్తిని అవమానించింది. కరెక్ట్. శూద్రులు రాజు కాకూడదని ధర్మం విధించింది. కరెక్ట్. ముస్లిం రాజు కావచ్చు, కానీ ఈ దేశ శూద్రుడు రాజు కాకూడదు. ముస్లింలు కావచ్చు అంటే వీడు చెప్పలే కదా, వాళ్ళకి విధి లేని పరిస్థితి, వాళ్ళతో గెలవలేక వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకుని ఉన్నారు. ముస్లింస్ ని గెలవలేక వాళ్ళ కింద అమాత్యులు అదే మంత్రుల కింద పనిచేసారు, దివాన్ల కింద, వజీర్ కింద. మహాచక్రవర్తి అయిన శివాజీని జీవితాంతం వెంటాడిన మనువాదం ఆ తర్వాత తన పబ్బం గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరడిగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించారు. కరెక్ట్. ఆయన మతం పేరు మీద ఎవరిని వ్యతిరేకించలేదు శివాజీ గారు. అందరినీ సమానంగా చూశారు, అన్ని కులాలు అన్ని మతాలు. ఎస్, ఆయన హిందుత్వాన్ని పాటించేవాడు. భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్టు మూఢ విశ్వాసాన్ని ప్రచారం చేశారు. నిజానికి అది అప్పుడు పోర్చుగల్లో తయారు చేయించిన కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుత సతారా మ్యూజియంలో ఉంది. 100% కరెక్ట్. ఎందుకంటే శివాజీ మహారాజుకి బ్రిటిష్ వానికి సరి సమానంగా కొట్లాడాలి కానీ వాళ్ళ యొక్క ఆయుధాలని అత్యాధునికం చేసుకోవాలని ఒకటి. రెండోది, వాళ్ళు ఆ పోర్చుగీస్ వాడైనా ఇంకోడైనా వాళ్ళకేంది అంటే వీళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి వాడు గిఫ్ట్లు ఇచ్చేవాడు వీళ్ళకి నచ్చినాయి. ఓకే. సో ఆ విధంగా బ్రిటిష్ వాడైనా ఇచ్చిండు, ఆయన పేరేంది, జహంగీర్కి. సో ఆ విధంగా ఎస్ వాళ్ళు ఖడ్గం ఇవ్వడం. సో అక్కడ ఏంటంటే అప్పుడు ఆయన పేరు చెప్పినా కదా, అఫ్జల్ ఖాన్ అంటే ఆయన ఈ యొక్క మరాఠాలో ఈ శివాజీకి ఇష్టమైనటువంటి గుళ్ళని ధ్వంసం చేసిండు అన్నట్టు. తుల్జాపూర్ భవానీ మాతది, తర్వాత పండరిపూర్లో విఠల్. సో ఎందుకంటే అదే శివాజీ మీద కోపంతో ఈయన ఎట్లా నేను పట్టుకోలేకపోతున్నా అని చెప్పి అట్లనే అక్కడ ఉన్న వాళ్ళ ఆర్మీకి ఏంటంటే ఎక్కువ పైసలు ఇవ్వలే. ఆ బీజాపూర్ సుల్తాన్ 10,000 మందిని పంపించండి కానీ పైసలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎట్లా పోషించాలి అని చెప్పి గుళ్ళ మీద వచ్చిన అదంతా తీసుకొని పోయింది అన్నట్టు. ఈ 2 గుళ్ళు ఇప్పుడు చెప్పిన 2 కాదు, ఇంకా వేరే గుళ్ళు కూడా. ఎవరు, అఫ్జల్ ఖాన్, బీజాపూర్ సుల్తాన్ సంబంధించిన ఆయన. అదే శివాజీ చంపిండు కదా టైగర్ క్లాన్ తోటి. సో ఆ క్రమంలో ఎస్ భవానీ మాతని ప్రార్థించేవాడు. శివాజీ యొక్క కులదైవము భవానీ మాతని ప్రార్థించేవాడు. కానీ ఆ ఖడ్గ మాత్రం ఎవరిచ్చిండ్రు? భవానీ మాత ఇవ్వలేదు, పోర్చుగీస్ వారు ఇచ్చారు. కరెక్ట్. దాని మీద పోర్చుగీస్ లిపి ఉంది. కరెక్ట్. ఛత్రపతి బ్రాహ్మణ మతానికి లోబడి పనిచేసిండు, అవలంబించిండు, కానీ మత దురాభిమాని కాదు. చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పుడున్న బ్రాహ్మణుడు పెట్టిన ఆ చట్టంలో నుంచి బయటకు రాలేకపోయిండు. ఆయన వచ్చే ప్రయత్నం చేస్తే ఆయన చంపేశారు. అంటే బ్రాహ్మణులది ఇప్పుడు ఆర్య బ్రాహ్మణులది వాందే రాజ్యం నడుస్తున్నది. ఎవడన్నా ఇప్పుడు ప్రశ్నిస్తే నేను ప్రశ్నించాను, నేను ఏమంటున్నాడు? వాడు దేశద్రోహి అంటున్నాడు, వాడిని కాంగ్రెస్ అంటున్నాడు, వాడి కమ్మి అంటున్నాడు. నేను ప్రశ్నిస్తే నన్ను ఏం చేయలేక దగ్గరుంటే చంపేస్తున్నాడు. ఇప్పుడు రైతులు ఉద్యమం చేస్తే డ్రోన్లతోటి ఆయుధాలు వేస్తున్నాడు, బుల్లెట్లు గురిపిస్తున్నాడు వాళ్ళ మీద. ఇప్పుడే ఇట్లుంటే ఇన్ని టెక్నాలజీ, ఇంత ఇంటర్నేషనల్ ప్రెజర్లు, ఇన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లు, ఇన్ని ఛానళ్లు, ఇన్ని సెక్యూరిటీ కెమెరాలు ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే ఇవి ఏవీ లేని రోజులలో ఎట్లుండే పరిస్థితి అర్థం చేసుకో. శివాజీ మహారాజుతో గెలవలేకపోతే శివాజీ మహారాజు తినే అన్నంలో విషం పెడతారు.
బుద్ధునితో గెలవలేకపోతే బుద్ధుడు తినే అన్నంలో విషం కలుపుతారు. 80 ఏళ్ల వయసులో ఆయనకు విషం ఇచ్చి చంపేశారు. కుట్రలు చేస్తారు. ఈ ఆర్య బ్రాహ్మణుడికి తెలియని విద్య లేదు. ఇది ఆయన 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 వీళ్ళకి చెప్తేనకుండా ఆయన చేస్తే తుగ్లక్ని పిచ్చోడు అన్నారు. ఇప్పటికి కూడా తుగ్లక్ అని కంపేర్ చేస్తారు పిచ్చోడని. కానీ మీరు తుగ్లక్ చరిత్ర చదవండి. ముస్లింలలో అత్యంత సుల్తాన్లలో అత్యంత తెలివి కలవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మీరు ఎవరినన్నా తెలుసుకోండి, మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. కరెన్సీ విధానం ప్రవేశపెట్టిండు. దక్షిణ భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యం వేల సంవత్సరాలు ఇప్పటికీ ముస్లింలు ఉండడానికి, ముస్లిం సామ్రాజ్యం కావడానికి కారణం తుగ్లక్. ఢిల్లీలో 20,000 పార్కులు నిర్మించిండు. ఒక తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించిండు. అంటే ఈ ఆర్య బ్రాహ్మణుడు వాడు చెప్పింది వినకపోతే వాని మీద ఇప్పుడు రాహుల్ గాంధీని ఎన్ని చేస్తున్నారు? పార్లమెంట్ మీద రద్దు చేస్తారు, పప్పు అంటారు, వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఇంకా అవకాశం దొరికితే ఏ చట్టాలు లేకపోతే చంపేయడానికి కూడా 1 నిమిషం వెనకాడు. మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు ఎవరినైనా చంపుతారు. అంటే వీళ్ళ అధికారం కోసం ఇప్పుడు మన పుల్వామా దాడులు ఆర్మీ జవాన్లను చంపారు. వాళ్ళకి సంపుడు పెద్ద విషయం కాదు. వాని చేయాలి అధికారం ఉండాలి. సంపుడు వీలు కాకపోతే వాని చరిత్ర మీద బురద చల్లాలి, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. అంటే ఈక్వల్ టు వాని చంపినట్టే. అంటే వీని చేయాల అధికారం ఉండాలి ఈ ఆర్య బ్రాహ్మణం చేయాల. అప్పుడు ఇప్పుడు కాబట్టి శివాజీ మహారాజు కూడా ఆయన ఆ చట్టంలో పనిచేయాల్సి వచ్చింది.